ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్‌లోకండి కాకరకాయ వేపుడు చేశాను. దీనికోసం మనం ఏందంటే ఫస్టు కాకరకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని నేనైతే పైన పొక్కేం తీయట్లేదండి. అవి కొంచెం చేదుంటేనే కదా బావుంటది. దాన్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా రౌండ్‌గా కట్ చేశాను. ఉప్పు, పసుపు కలిపి పెట్టేసి ఒక 15 నిమిషాలు అట్లాగా ముక్కలకి అన్నిటిని పట్టేటట్టు ఉంచి పక్కన పెట్టేశాననమాట. ఈలోపు నేనేం చేశానంటే ఒక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం దీంట్లోకి ఏందంటే అప్పటికప్పుడు కారపొడి చేసి వేసుకుంటే బావుంటదండి. దానికోసం నేనేందంటే ఒక చిన్నుల్లిపాయ గడ్డ, కొంచెము వచ్చేసేసి ఒక చిన్న కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి ముక్క అండి. అదేవిధంగా మళ్ళీ వచ్చేసేసి కొద్దిగా ఉప్పు, జీలకర్ర, కొంచెం కారం అండి. ఇవన్నీ వేసేసి చిన్నులపై కారం వేసుకుంటాం కదా, అది రెడీ చేశాను. దాంట్లో కొద్దిగా పుట్నాల పప్పు, అదే శనగపప్పు అంటాం కదా, అవి కూడా కలిపి కారం అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఏం చేశానంటే కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడేటట్లు మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆ ఆయిల్లో ఏంటంటే ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఇది చేదు వస్తుంది కదా, కాకరకాయలు వేగిన నూనె మనము దేనికి వాడుకోలేము. వేసుకుంటే కొంచెము వేస్ట్ అయిపోతుంది కాబట్టి అందుకని సరిపడా చూసి వేసుకోవడమే అనమాట. కొద్దిగా వేసి ఈ ముక్కల్ని నేను 2 టైమ్స్గా వేపానండి. అవి బాగా మనకి వేగినట్టు తెలుస్తాయి కదా, అలా తెలిసిన తర్వాత ఏంటంటే వాటిని మనము తీసుకోవడమేనమాట. అవి తీసి పక్కన పెట్టేసేసుకొని నేను తర్వాత ఏం చేశానంటే ఈ పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేశాను కదా, అది ఆల్రెడీ వేగున్నాయే కాబట్టి ఈ కాకరకాయలు కొంచెమే ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి అందులో ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి ఇంకేమీ లేదండి, అదే మనము పోపు ఎలా వేసుకుంటాం తాలింపు గింజలు అవి వేసుకొని ఈ ఉల్లిపాయ వేసి ఒక కరివేపాకు రెబ్బేసాను. ఈ ఏగిని ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని వేసేసి మనం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి పెట్టినయే కాబట్టి కొంచెం తగ్గించేసుకోవాలండి ఉప్పు అనేది. కారంలో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుందనమాట. 2 స్పూన్ల కారం అయితే వేసాను నేను, టేబుల్ స్పూన్లు. కొంచెము ఒక అర చెంచా అంతా ఉప్పు వేసానమాట. మీకు ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. ఇక వీటన్నిటిని కలిపేసి మనము ఒక 10 నిమిషాలు మూత పెట్టకుండా ఉంచాలండి, ఎందుకంటే మూత పెడితే మెత్తబడతాయి కాబట్టి. ఇక అంతే అండి, మనకి రుచికరమైనటువంటి కాకరకాయ వేపుడు అనేది తయారైద్ది. మనం దీన్ని ఈ చారులో కానీ దేనికైనా కానీ రసం పక్కన సైడ్ డిష్గా వాడుకోవచ్చు. నేనైతే రేపు ఆదివారం ఉదయం 11 గంటలకి ఫస్ట్ టైం లైవ్ పెడుతున్నానండి. మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరం కలుద్దాం రండండి.